one favorite person from Hit 3 set and one irritating person from Hit 3 set. You can be honest. I think one Chanti and the other Chanti. One Chanti gives tea, the other Chanti comes Gives in. headache. Gives headache, yeah. Other Chanti is the direction department Chanti. Okay. My favorite person is Nani and most irritating person is Srinidhi, obviously. No, but okay, no, just kidding. But I knew when he started this question, I knew it was coming This is here. very You sad. wanted me to focus on, you know. I never wanted to do No, but that. it is not my idea. He's genuinely. Silence was very bad. It's a very sincere But guy. it's He's honestly saying. there is a sincerity in the answer. I will tell you because she hits you. Correct. ఈ మోచేత్తో ఇటు వస్తుంది మోచేత్తో మాట్లాడుతా అని ఒకటే అది తగిలినప్పుడు తెలియట్లా కానీ తర్వాత పోలీసు వాళ్ళ దెబ్బలాగా అది Happy? Now you can sleep peacefully? వెరీ పీస్ఫుల్లీ అవును My favorite person and irritating person both same. Both Sailesh. తుత్తర తొందర అనమాట తొందరగా అన్నీ జరిగిపోవాలి, సొల్యూషన్ వచ్చి అన్నీ చెప్పేసేయాలి, అంతా కక్కేయాలి. ఇంతకుముందు ఆబ్వియస్లీ హిట్ 1 హిట్ 2 చేసినప్పుడు నాని బ్రోతో అది వేరే రకమైన జర్నీ. సో హిట్ 3 స్టార్ట్ అయిన తర్వాత చాలా క్లోజ్ మూవ్ అవుతున్నాం కదా. వాట్ ఐ లెర్న్డ్ ఇన్ ద ఫస్ట్ 10 days ఆఫ్ వర్కింగ్ విత్ మీతో పనిచేసిన 10 daysకి ఒకరోజు నాకు ఫ్లైట్లో కూర్చున్నప్పుడు చెప్పారు, ఏదో ఒక ఐడియా చెప్పారు. అదే ఏదో అనగానే ఒక 10 నిమిషాలు ఆగు అన్నారు. అంటే ఏంటి బ్రో అన్న అంటే నేను ఒకటి చెప్పా కదా, ఒక 10 నిమిషాల తర్వాత నాకు ఎలా ఉందో చెప్పు అని ఇద్దరం ఇప్పుడు ఇందాక మనం బిగినింగ్లో అందరం సైలెంట్గా కూర్చొని ఇట్లా మొహాలు చూసుకున్నాం కదా, అలా సైలెంట్గా కూర్చున్నాక ఇప్పుడు ఏమనిపిస్తుంది, అదే బ్రో నాకు కొద్దిగా నచ్చలేదని. ఐ రెస్పెక్ట్ ఇట్. బట్ ఏమన్నా చెప్తే ఒక 10 నిమిషాలు ఆలోచించి అప్పుడు చెప్పు. సో ఐ బిన్ ప్రాక్టీసింగ్ ఇట్ నాని బ్రో. ఇప్పుడు ఎవరన్నా చెప్తే ఏమన్నా నార్మల్గా ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే కొద్దిగా మారా, అంటే నేను కూడా మారా నాని బ్రో. అలాగే హిట్ 3 తర్వాత కొద్దిగా అంటే ఏమైందంటే ఎవరైనా చెప్తే అన్నీ వినాలి. ఒక 15 నిమిషాలు చాలా నీట్గా ఆలోచించి యూ డోంట్ హ్యావ్ టు రియాక్ట్ ఇమీడియట్లీ, రెస్పాండ్ లిటిల్ లేటర్ విత్ అ గుడ్ థాట్ ప్రాసెస్ ఇస్ వాట్. అది ఒక అలవాటు చేసుకుంటున్నాయి ఈ మధ్య. అది మీకే థ్యాంక్స్ చెప్పాలి ఆ విషయం. Very good. The kind of happy energy you bring to the sets of Hit 3. My favorite, seriously my favorite. Thank you. నా క్రాఫ్ట్ ఏదైతే ఉందో దీంట్లో ఇంటైనింగ్ చాలా ఉంటుందండి, చాలా మంది ఉంటారు. అందులో చాలా టాప్ మోషన్ సెలెక్ట్ అందుకని పేర్లు చెప్పనండి, బట్ ఫేవరెట్ పర్సన్ చెప్తాను సార్. నాకు అంటే హానెస్ట్ చెప్పాలంటే సాను సారు ఫేవరెట్ పర్సన్ అండి. ఎందుకంటే సాను సార్ వల్ల నేను నాకు 4-5 సినిమాల నుంచి ఫేవరెట్ పర్సన్. అందుకని కొత్త న్యూ కమర్స్కి ఛాన్స్ ఇస్తున్నాను నేను. అదే ఎందుకంటే సాను సార్ వల్ల యా లైటింగ్ పరంగా చాలా విషయాలు తెలుసుకోవడానికి చాలా హెల్ప్ అయిందండి. సెట్లో మనం వెళ్ళే చిన్నవి ఉంటాయి చూడండి, మైన్యూర్ డీటెయిల్స్, అవి రెండు కనెక్ట్ అవుతున్నాయి అనమాట. అంటే చాలా టెన్షన్ అయ్యేది అనమాట. సాను సార్ ఇది కరెక్ట్ చేస్తారు లేదా, అంటే తప్పడతారేమో, ఇది రాంగ్ అవుద్దేమో అని ఎక్కువ టెన్షన్ ఉండేది అనమాట. బట్ నేను ఏదైతే ఆలోచించానో అంటే జనరల్గా అన్ని సినిమాలకి ఏంటంటే రిఫరెన్స్లు ఎక్కువ ఫాలో అవుతుంటాను. సాను సార్ ఎక్కడ రిఫరెన్స్ ఎక్కడ ఫాలో అవ్వరు. ఉన్న సెట్ని దాంట్లో నుంచి లైటింగ్ ఎలా చేయాలి అవన్నీ నాకు చాలా విషయాలు తెలిసేటి అండి. అన్ని సినిమాలకి ఎక్కువ లైటింగ్ ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేట్ చేసేవాడిని కాదు. ప్రతి సెట్కి లైటింగ్ చేస్తే ఎలా లైట్ చేశారు అనే దాని మీద ఎక్కువ ఆలోచించేవాడిని. అందుకని నాకు చాలా పెద్ద లర్నింగ్ అయింది ఈ సినిమా.